సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఈ మధ్య కాలంలో ఈ గోల్డ్ స్కీమ్స్ అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్లో ఒక 11 months పాటు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు నెలకు ఒక 5,000, 10,000, 20,000, 30,000 వాళ్ళకి ఆ గోల్డ్ స్కీమ్లో డబ్బులు పెడతారు. తర్వాత 12th month ఏంటంటే ఆ డబ్బుకి సరిపడా ఒక ఆర్నమెంట్ అనేది ఇస్తారు కదా. సో ఈ విధంగా గోల్డ్ స్కీమ్స్లో డబ్బులు పెట్టడానికి చట్టబద్ధత ఉందంటారా? అదేవిధంగా ఇటువంటి గోల్డ్ స్కీమ్స్లో డబ్బులు పెట్టడం వల్ల వినియోగదారుడుకున్న లాభ నష్టాలు ఏంటో సవివరంగా మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? ఎస్, స్ట్రైట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. దీనికి చట్టబద్ధత ఉంది. ఎస్. సెక్షన్ 73 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ మనీని ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని మనీగా వెనక్కి ఇవ్వకూడదు. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ రూల్ కింద వస్తుంది అది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ జనాల దగ్గర మనీ తీసుకొని దానికి వడ్డీ కలిపి వెనక్కి ఇవ్వటం అయితే చట్టబద్ధత లేదు దానికి. కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జనాల దగ్గర మనీని టువార్డ్స్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్కి ఇన్ అడ్వాన్స్గా తీసుకోవడానికి చట్టబద్ధత ఉంది. ఈ రూల్ పాటించాలంటే మీరు తీసుకున్న అడ్వాన్స్కి మీరు ఇస్తున్న గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ 12 నెలల లోపల ఇవ్వాలి. 12 months లోపు ఇవ్వాలి. ఎస్, 12 months దాటకుండా ఇన్ అడ్వాన్స్గా పేమెంట్ తీసుకున్నారు. టువార్డ్స్ దట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ టువార్డ్స్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇప్పుడు మనకి గోల్డ్ స్కీమ్లో ఏమంటారంటే అడ్వాన్స్ గోల్డ్ పర్చేస్ స్కీమ్ అంటారు దాన్ని. అంటే ఎవ్రీ మంత్ మీ దగ్గర డబ్బు తీసుకోగానే అతను మీ పేరు మీద గోల్డ్ డిపాజిట్ చేస్తున్నాడు. ఓకే, ఈ మంత్ కట్టిన 10,000కి గాను మీకు 1.5 గ్రాము లేదా 2 గ్రాములు పక్కన పెట్టాడు. 11 నెలలు అవగానే అప్పటి వరకు మీరు అక్కడ జమ చేసుకున్న పూర్తి బంగారాన్ని ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసి ఇస్తానని చెప్తున్నారు. సో చట్టబద్ధంగానే చేస్తున్నారు. ఈ చట్టానికి సేఫ్టీ ఉందా అనేది నెక్స్ట్ ప్రశ్న. చట్టబద్ధత ఉంది, అలా అని నా ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఉందా? చట్టాన్ని ఫాలో అయినంత లోపల సేఫ్టీ ఉన్నట్టు కాదు కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్న ప్రతి వ్యక్తికి ఆర్టీఏ ద్వారా లైసెన్స్ ఇష్యూ చేయబడుతుంది. అతను యాక్సిడెంట్ చేస్తే అతను ఓన్ రిస్క్ అది. అంతే, అతను చేస్తే అతను చేసిన తప్పు. చట్టం యాక్సెప్ట్ చేసింది, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది కదా, ఆర్టీఏ మీద కేసు వెళ్ళారు కదా మీరు. సో సేమ్ ఇస్ ది కేస్. ఈ గోల్డ్ స్కీమ్స్ అలాగే నడుస్తున్నాయి. డెఫినెట్గా మధ్యతరగతి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యారు. అవుట్ ఆఫ్ 10 ఫ్యామిలీస్ ఐ థింక్ డెఫినెట్గా 1 or 2 ఫ్యామిలీస్ అయితే చేస్తాయి గోల్డ్ స్కీమ్లో. వాళ్ళ భవిష్యత్ అవసరాల కొరకు వాళ్ళ ఇన్కమ్ మంత్లీ ఉంటుంది కాబట్టి ఇది మంత్లీ ద్వారా కొనుక్కోవటం అనేది చాలా సులువు. అండ్ దీనివల్ల నాకు తెలిసి కొనే వ్యక్తికి అయితే ఎటువంటి లాసు లేదు. ఎందుకు? నేను బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు నేను ఈరోజు కొని రేపు రేటు తగ్గితే బాధపడాలి. కానీ నేను 11 months స్కీమ్ ద్వారా కొన్నప్పుడు ఈరోజు నేను కొనటం మొదలుపెట్టి 3 monthsలో రేటు భారీగా పడిపోయింది అనుకోండి, నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను ఎవ్రీ మంత్ డబ్బు కట్టినప్పుడు అతను నా డబ్బుకి ఆ రోజు ఉన్న రేటు ప్రకారం బంగారం పక్కన పెడుతున్నాడు నా అకౌంట్లో. సో రేటు తగ్గితే నాకు అధిక బంగారం వస్తుంది. లేదు రేటు పెరిగింది అనుకోండి, నేను ఆల్రెడీ కొన్న బంగారానికి రేటు పెరిగింది కదా. నేను గ్రాము 5,000 కొన్నాను, 10 నెలల్లోనే గ్రాము 5,600, 6,300కి వెళ్ళిపోయింది అంటే నాకు విపరీతమైన రిటర్న్ వచ్చేసిందన్న ఫీలింగ్ ఉంటుంది. తగ్గితేనేమో మీకు రేటు తగ్గిన పక్షంలో మీరు కడుతున్న డబ్బుకి బంగారం ఎక్కువగా వస్తుంది, క్వాంటిటీ పెరుగుతుంది. రేటు పెరిగిన పక్షంలో మీరు ఆల్రెడీ తక్కువ రేట్లో కూడా కొంత కొనని ఆనందం మిగిలిపోతుంది మీకు. ఈ బంగారం రేట్ అనేది ఎవరి కంట్రోల్లో లేదు కదా, మన కంట్రోల్లో, మన ఆధీనం లేదు. మనం ప్రెడిక్ట్ చేయలేం ఏమవుద్దని. మన పని మనం చేస్తూ కొంటూ పోతే మనకి యావరేజ్ అవుతుంది ప్రైస్. నేను కొనటం 5,000లో మొదలు పెట్టాను, 6,300కి వెళ్ళిపోయింది. సో నేను యావరేజ్గా కొన్న ప్రైస్ ప్రాబబ్లీ 5,600 ఉంటుంది. కానీ ఈరోజు 6,300 ఉంది కదా. సో 60 గ్రాములు జమ చేసుకున్నాను, 60 గ్రాములకు ఆర్నమెంట్ తీసుకుంటాను. దీన్ని అట్రాక్ట్ చేయడం కొరకు కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తారు. వేస్టేజ్ లేదు, మేకింగ్ ఛార్జెస్ లేవు, లేదా మేమేదో ఒక 1/2 month బెనిఫిట్ ఇస్తాము మీకు అని చెప్తారు. ఒక్కొక్కటిలో ఒక్కొక్కలాగా స్కీమ్ నడిపిస్తున్నారు. బట్ అది కూడా బెనిఫిటే కదా, వేస్టేజ్ లేదంటే. ఇప్పుడు మనం ఆర్నమెంట్ కొంటే ఆ 10%, 8% బేస్డ్ ఆన్ ద డిజైన్ నేను కట్టాలి అడిషనల్ ఛార్జెస్. అంటే నాకు యాక్చువల్గా వచ్చే వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్కి నేను డబ్బులు పే చేస్తాను, అంతే కదా, నా అండర్స్టాండింగ్లో అదే కదా. ఓకే,
సో ఇప్పుడు అది కూడా కట్టేది వెసులుబాటు లేకుండా ఇస్తున్నారు. రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు 11 months పాటు కడితే 12th month అనేది వాళ్ళు మనకి గోల్డ్ ఇస్తారు, మనం కట్టిన అమౌంట్కి ఆర్నమెంట్ సరే ఆర్నమెంట్ ఇస్తారు, దాంట్లో కూలీ తరుగు లేకుండా ఇస్తామంటున్నారు కదా. మరి కూలీ తరుగు లేకుండా ఇచ్చినప్పుడు దీనివల్ల గోల్డ్ షాప్స్కు ఉన్న ప్రయోజనం ఏంటంటారు? అదేవిధంగా 11 months డబ్బు కట్టిన తర్వాత 12వ నెల మాకు ఆభరణం వద్దు, 24 carats ప్యూర్ గోల్డ్ బిస్కెట్ లాంటిది ఏమన్నా అడిగితే ఇస్తారా? అలాంటి వెసులుబాటు ఉందా? ఆభరణం కాకుండా మనకి ప్యూర్ గోల్డ్ ఇచ్చే వెసులుబాటు ముందుగా ప్యూర్ గోల్డ్ ఇచ్చే వెసులుబాటు లేదు. ఎందుకంటే మీ మొదటి ప్రశ్నకి సమాధానం చెప్తే దీనికి కూడా సమాధానం వస్తుంది. మీ మొదటి ప్రశ్న ఏంటి? అసలు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇవ్వటం వలన వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటి? ఒక జ్యువెలరీ షాప్లో మీరు 2 grams గోల్డ్ పర్ మంత్ కొంటున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్గా మీరు కట్టిన స్కీమ్ ద్వారా పర్ మంత్ ఒక 2 grams కొంటున్నారు. ఇది గత 11 నెలలుగా. మీరు మొదటి నెల కొన్న 2 grams గోల్డ్ అతను మీ పేరు మీద వాడకుండా అక్కడ పెడతాడా? అది దాన్ని వాడుకుంటాడుగా. అంటే దాన్ని ఒకసారి ఆర్నమెంట్ చేస్తాడు, అమ్ముతాడు, అతనికి ఆ వేస్టేజ్ మేకింగ్ ప్రాఫిట్లు అయ్యి వస్తే మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తాడు? ఆ పాటికి మీ మొదటి నెల కట్టిన 10 grams బంగారాన్ని ఒక 20 సార్లు ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసి అమ్మి వచ్చిన డబ్బులతో మళ్ళీ వ్యాపారం చేస్తాడు కదా. అంటే దీన్ని వాళ్ళు క్యాపిటల్గా వాడుకుంటారు. దీంట్లో మనకు పోయేదేం లేదు కదా. వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే మీరు 10 నెలలుగా 11 నెలలుగా కట్టడం మొదలుపెట్టారు. మీరు ప్రతి నెల కట్టింది అలా పక్కన పెట్టి కూర్చోడు కదా. అతను చేసేది వ్యాపారం కదా. ఇప్పుడు 100 మంది కస్టమర్లు తలా 5 grams తీసుకుంటే ఆ వచ్చిన 1/2 kilo బంగారాన్ని 5 kilos బంగారాన్ని అతను ఆర్నమెంట్స్గా చేసి రాబోయే 1 monthలో అమ్మేస్తాడు. ఒకసారి చర్న్ అయిపోయింది, ట్రేడింగ్ అయిపోయింది, మార్జిన్ బుక్ చేశాడు, మళ్ళీ ట్రేడ్ చేస్తాడు. ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తాడు? దాన్ని అవకాశం ఉంటే 5 సార్లు 10 సార్లు ట్రేడ్ చేస్తాడు. అదంతా ఆయనకు లాభమే కదా. అందుకనే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇస్తున్నారు. కొంతమంది ఒక 1 month మేము కలుపుతాము 50% ఇస్తామని కూడా ఇస్తున్నారు. అండ్ మీ రెండో ప్రశ్న చివరిగా వచ్చాక ఎలాగూ మేకింగ్ ఛార్జెస్ 10% డిస్కౌంట్ చేస్తున్నాడు కదా, అది కూడా వద్దు నాకు ఆ బెనిఫిట్, నాకు ప్యూర్ గోల్డ్ ఇవ్వమంటే ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ వాళ్ళు 11% వేసారంటే దాని అర్థం దాంట్లో వాళ్ళకి అంత వేస్టేజ్ పోయిందనా? పోదు. అక్కడ కూడా ప్రాఫిట్ ఉంది. మీకు 10% ఇస్తున్నా అంటున్నాడు, వేరే వ్యక్తికి ఇవ్వండి మీకు ఇస్తున్నా అంటున్నాడు. కానీ నిజంగా 10 వానికి వేస్టేజ్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ప్యూర్ గోల్డ్ ఇస్తే కన్నా కూడా ఆర్నమెంట్ ఇస్తేనే వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ. వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ గురించి మనం బాధపడకూడదు కదా. యాజ్ ఏ ఇన్వెస్టర్గా కన్జ్యూమర్గా నాకు ఉపయోగపడుతుందా లేదా? ఎలాగో ఆర్నమెంట్ కొనాల్సిన అవసరం ఉంది. ఒక్క దెబ్బలో ఆర్నమెంట్ కొనటం అవ్వదు. కాబట్టి నెలవారీ పెట్టుబడి పెడుతున్నాను. ఫైనల్గా నేను ఆర్నమెంట్ తీసుకుంటున్నాను. అప్పుడు అతను నాకు వేస్టేజ్ ఛార్జెస్ లేకుండా ఇస్తున్నాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చి డైరెక్ట్గా ఆర్నమెంట్ కొన్నాడు, ఆయనకి 1,20,000 పడింది, నాకు 1,00,000కి వచ్చేసినట్టు కదా. ఈ 1,00,000 కూడా నేను ముందుగా కొనిపెట్టుకున్నాను, నాకు యావరేజ్ ప్రైస్ కూడా తక్కువ వచ్చింది. డెఫినెట్గా ఇట్స్ ఓకే. సో వాళ్ళకు కూడా ప్రాఫిట్ లేనప్పుడు వ్యాపారం ఎవరు చేయరు. వ్యాపారం చేయరు. చట్టబద్ధత లేకుండా వ్యాపారం చేయరు, ప్రాఫిట్ లేకుండా వ్యాపారం చేయరు. కోట్ల టర్నోవర్లో చట్టబద్ధత లేని కేసులు ఫైల్ అయితే కష్టం కదా. ఉన్న చట్టంలోనే ఒక వెసులుబాటు చూసుకుంటారు. అడ్వాన్స్ పర్చేజ్ స్కీమ్ ఇది వెసులుబాటు. దాని ద్వారా యాక్ట్ ఫాలో అవుతూ చేసుకుంటారు, కంపెనీస్ యాక్ట్ ద్వారా. సో అందుకని ఇప్పుడు చెయ్యింది ఎవరు? అన్ని మేజర్ బ్రాండ్స్ చేస్తున్నాయి, చాలామంది తీసుకుంటున్నారు. అలా అని ఎప్పటికీ సేఫా? నో, మనం చెప్పలేము. ప్రతిదీ నడిచినంతకాలం సేఫే. ఇప్పుడు చిట్టీలు కట్టడం మొదలెట్టిన వ్యక్తి అన్రిజిస్టర్డ్ చిట్టీలు మనం నాట్ సేఫ్ అంటాం. 20 ఏళ్ళగా కడుతున్నాడు, ఎందుకు సేఫ్ కాదు అంటాడు. 20 ఏళ్ళకి కట్టాక లాస్ట్లో 50 లక్షలు చిట్టి కట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఒక్కసారి మోసం జరుగుతుంది కదా, అన్నిసార్లు జరగదు కదా. మొత్తానికి దేనికైనా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. దీంట్లో సేఫా అంటే చెప్పలేము. బట్ నేను ఎంత బెట్ చేస్తున్నాను అనేది సేఫ్టీని నిర్ణయిస్తుంది. ఇప్పుడు నా జీతం ₹1,00,000 ఉన్న వ్యక్తి నెలకు ఒక 10,000 పెట్టాడు అనుకోండి గోల్డ్ స్కీమ్లో, ఫర్ హిమ్ ఇట్స్ ఓకే కదా. 11 నెలల్లో కట్టేది 1 నెల జీతమే కాబట్టి పెద్దగా రిస్క్ కాదు. కానీ అత్యాశకు పోయి నాకు పెళ్ళి ఉంది, నేను 20 నెలల్లో కావాలి కాబట్టి నెలకు 1,00,000 కట్టేస్తాను అంటే రిస్క్ తేడా కొడతాయి. అంటే మీ సంపాదనలో ఒక 5-10% కనుక గోల్డ్ స్కీమ్లో పెడితే ఒకవేళ డిఫాల్ట్ అయినా 10 నెలలే కదా, 1 నెల శాలరీ రిస్క్లో పడుతుంది. సో అది రిస్క్ కాదు. కానీ అలా కాదు, నేను నా శాలరీ 1,00,000 ఉన్నా సరే నాకు అవసరం ఉంది కాబట్టి నేను నెలలో 3 లక్షలకు పెట్టేస్తా స్కీమ్లో అంటే మేబీ రిస్క్ ఉన్నట్టే కాదు. అంతే కాదు, దాన్ని బట్టి రిస్క్. డిఫాల్ట్ అవుతుందంటే అవ్వలేదు. చాలా మేజర్ ప్లేయర్స్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఎన్నో తప్ప చాలాసార్లు రిపీట్ చేశారు. ఇప్పుడు ఒకసారి అయిపోయింది, మళ్ళీ కట్టిన వాళ్ళు వస్తూనే ఉంటారు. క్లయింట్ చెప్తారు. ఇన్వెస్ట్మెంట్స్ నేను రివ్యూ చేస్తున్నప్పుడు
చాలామంది అవుట్ ఆఫ్ 10 6 పీపుల్ చెప్తారు గోల్డ్ స్కీమ్కి 10,000 వెళ్తుంది సార్, 30,000 వెళ్తుంది, 40 50,000 1 lakh పర్ మంత్ గోల్డ్ కడుతున్నారు సార్ మా హస్బెండ్ అంటారు గోల్డ్ స్కీమ్. ఐ సెడ్ దట్స్ ఓకే గుడ్, బికాజ్ వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది, నా పాపకి 40 తులాలు కావాలి బంగారం పెళ్లి నాటికి. ఒక గోల్ అనేది Yes. ఉంది, ఒక ప్రణాళిక. సో కాబట్టి గోల్డ్ స్కీమ్ కట్టడం మంచిదే. అంటే మీకు అవసరం ఉన్నప్పుడు, మీకు ఆర్నమెంట్ అవసరం ఉన్నప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకోవడం వలన నన్ను అడిగితే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జ్ అనే లోయర్ సైడ్ 11-12% వేసుకున్నా మీకు ప్రైస్ యావరేజ్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్ చూస్తే ఆల్మోస్ట్ 11 monthsలో ఒక 20% అబోవ్ రిటర్న్ తెచ్చుకున్నట్టే. ఓకే, అంటే 80%లో మీరు ఆర్నమెంట్ కొనాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, లేదు నేను ఏదో రిటర్న్ వస్తుందని పెడితే తప్పు, ఆర్నమెంట్ ఎలాగూ కొనాలి. అందుకనే మీరేం చేయాలంటే మీకు అందరికీ అన్ని చోట్ల డిజైన్స్ నచ్చవు, మీరు ముందుగా విజిట్ చేసి 4-5 షాపులు ఎక్కడ డిజైన్స్ మీకు నచ్చుతున్నాయో అక్కడున్న స్కీమే జాయిన్ అవ్వండి. స్కీమ్లో బెనిఫిట్ ఎక్కువగా ఉంది వీళ్ళ దగ్గర అని చెప్పి జాయిన్ అయిన తర్వాత ఆర్నమెంట్ నచ్చకపోతే కష్టం కదా. మీకు నచ్చే డిజైన్స్ ఏ షాప్లో ఉన్నాయో ఆ షాప్లో స్కీమ్ కట్టుకోండి. సో అప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఆర్నమెంట్ వస్తుంది అంటే లోయర్ ప్రైస్, వేస్టేజ్ లేకుండా, ఇంకేం కావాలి. ఎస్, అలా కట్టుకోవచ్చు అండి, స్కీమ్ కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఈ గోల్డ్ స్కీమ్స్లో డబ్బులు పెట్టడం వల్ల వినియోగదారుడికి ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ గోల్డ్ స్కీమ్స్లో డబ్బులు పెట్టడం చట్టబద్ధత, చట్టపరమ అనేదానికి కూడా చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు.